ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్: ఆత్మ నుంచి ఒక అభాసకాంతి ఎగసి మనోభూమిక అయిన మెదడును చేరుతుంది. ఎరువు తెచ్చుకున్న కాంతిలో లోకాన్ని చూడటం మనస్సు పని. అలా చూడనప్పుడు సృష్టి లేదు అని ఇక్కడ భగవాన్ అంటున్నారు. మనకు నిత్య జీవితంలో మనకు రెండు రకాల సంతోషాలు ఉంటాయి. ఒకటి ప్రాపంచికమైన సంతోషం, రెండవది అంతరంగికమైన సంతోషం. అవి రెండు సమాంతరంగా కొనసాగితే ఆ వ్యక్తి మరింత సంతోషంగా ఉంటాడు అనేది ఒక భావన. ఈ ఆనందము తనకు బాహ్యంగా ఉన్న కారణాల వల్ల, తన విషయ సంపదల వల్ల అని ఎవరైనా అనుకుంటే దానికి అనుగుణంగా అవి పెరిగినప్పుడు ఆనందం పెరగడం, అవి తగ్గినప్పుడు ఆనందం తగ్గడం జరగాలి. కానీ మనిషి నిజమైన ఆనందం ఏమిటి? సంతోషం ఎప్పటికీ బహిర్గతమైన అంశం కానే కాదు. సంతోషం, ఆనందం విషయంలో ఆలోచించడం మన నిజమైన స్వభావం కాదు. గాఢ నిద్రలో సుషుప్తిలో సుఖంగా హాయిగా మనకు ఏది తెలియని స్థితి ఉంటుంది. అది భిక్షగాడికైనా సంపన్నుడికైనా కూడా ఆ హాయి అనేది ఒక్కటిగానే ఉంటుంది. నిద్రలో ఆ నిరంతరాయమైన ఆనందము ఎందుకు ఉందంటే అక్కడ ఆలోచన లేదు. మనం పరిశీలన చూసుకునేటప్పుడు అక్కడ ఒక ఆలోచన వచ్చినా కూడా మనము నిద్రలోకి జారుకోలేము. ఎక్కడైతే ఆలోచన లేదో అక్కడ సుఖం ఉంది అనేది మనకు ఆ నిద్రానుభవంలో మనకు తెలిసిపోయింది. ఆ హృదయం నుంచి బయటికి వచ్చి ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత నిద్రలో ఏదైతే నేను ఆనందించానో, అనుభవించానో ఆ సుఖం నాకు మళ్ళీ కావాలని కోరుకుంటుంది. ఆ హృదయం నుంచి ఒక వెలుగురేఖ ఒక రశ్మి, ఒక కాంతి మెదడుకు చేరుతుంది. ఎప్పుడైతే ఆ ఎరువు తెచ్చుకున్న కాంతిలో నుంచి బయటికి వచ్చిందో అది మనస్సు మీద పడుతుంది. అప్పుడు నాకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంది అని అనుకుంటుంది. దానితో అనుభూతి చెందడం, అనుభవం ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. మనస్సు మీద ఆ అభాసకాంతి పడినప్పుడు అక్కడ వెంటనే అహంకారం పుడుతుంది. నిద్ర నుంచి లేచిన వెంటనే దేహాత్మ బుద్ధి జనించినప్పుడు నేను అనే ఆలోచన అక్కడ అది ప్రవేశపెడుతుంది. అప్పుడు ఒక పరిమితి అనేది అక్కడ ఏర్పడుతుంది. కాబట్టి అభాసకాంతి ద్వారా నేను అనే ఆలోచన మొదలయ్యి అక్కడ దేహాత్మ బుద్ధి కలిగి అక్కడ నాకు అన్యంగా ప్రపంచం ఉంది, సంసారం ఉంది, భార్య బిడ్డలు ఉంది అని అన్ని సృష్టించుకుంటుంది. ఇది అభాసకాంతిలో జరుగుతున్నది. కాబట్టి ఇదంతా కూడా కల్పిత సృష్టి అనమాట. అభాసకాంతితో, ఈ కాంతితో వీడు చూస్తున్నాడు కాబట్టి ప్రతిదీ, ఏ ఆలోచన కూడా ఇప్పుడు చూస్తున్నదంతా కూడా కల్పితమైందే, భ్రమజనితమైందే. ఇవన్నీ కూడా దేనిపైన ఒక ఆత్మ అనే తెర మీద జరుగుతున్నాయి. కానీ ఇవన్నీ ఆత్మకు ఏవి అంటవు. అలా ఈ అభాసకాంతితో వీడు చూడకూడనప్పుడు, చూడనప్పుడు ఏమైపోతుంది? అనుగ్రహం ద్వారా అక్కడ స్వరూప జ్ఞానం తెలియబడినప్పుడు అక్కడ అతనికి సృష్టి అనేది కనపడదు, ఉండదు. దీనికి ముఖ్యంగా నేను అనే ఆత్మవిచారణ, నేను ఎవరు అనే ఆత్మవిచారణ ముఖ్య సాధనము. ప్రతి మనిషి లేచిన దగ్గర నుంచి సుఖాన్ని కోరుకుంటూ ఉంటాడు. ఎవరు కానీ నేను సుఖంగా ఉండకూడదు, దుఃఖంలో ఉండాలని ఎవరే కానీ కోరుకోరు. ఎందుకంటే అది మన యొక్క సహజ గుణము. ఆలోచన ఉన్నంత వరకు, ఈ దేహాత్మ బుద్ధి ఉన్నంత వరకు సుఖం పొందుతున్నామని భ్రమలో ఉంటారు.
మనసు నుంచి వచ్చిన ఆలోచన అక్కడ ఏం చేస్తుంది, దేహంతో కర్మలు చేస్తుంది. చేయించిన తర్వాత ఇక్కడ ఏమైపోతుంది, ఏ కర్మ చేసినా ఫలితాలు వస్తాయి. అప్పుడు మనసు ఏం చేస్తుంది, ప్రపంచం నుంచి వెనక్కి వచ్చి హృదయం దగ్గరికి వెళ్ళి ఆ కాసేపు ఉండి ఆ హృదయంలో ఒక మునక వేస్తుంది. మునక వేసి అదేం చేస్తుంది, ఒక ఆనందం పొందుతుందన్నమాట. మళ్ళీ తర్వాత ఏం చేస్తుంది, అది మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. అంటే ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఈ మనస్సు బయటికి లోపలికి వెళ్తూ వస్తూ ఉంటుందన్నమాట. ఎవరైతే ఎప్పుడు ఆత్మగానే ఉన్నానని అనుకొని అక్కడే ఉండటానికి ప్రయత్నిస్తారో అదే శాశ్వతమైన అవరోధాలు లేని అదే ఒక పరమానందం అనమాట. అదే మన యొక్క సహజత్వము, సహజ గుణం కూడా. ఓం శ్రీ గురుభ్యో నమః. మొదలు పెట్టుకుంటారు. చూడు గురుగారు, ఆత్మ నుంచి ఒక అభాస కాంతి ఎగసి మనోభూమిక అయిన మెదడును చేరుతుంది. ఎరువు తెచ్చుకున్న కాంతిలో లోకాన్ని చూడటం మనసు పని. చూడనప్పుడు సృష్టి లేదు. అంతేనా? గురుగారు, అంతే గురుగారు. ఏ విధంగా తీసుకుంటావు దీన్ని? అంటే ఇక్కడ ఆత్మ నుంచి ఒక అభాస కాంతి, అంటే ఆత్మ అనేది ఒక అంటే అది తెలియదు కదా గురువు గారు. దాని నుంచి ఒక ఏదో ఒక అభాస కాంతి ఎగసి అంటున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఆత్మకి ఈ జీవుడికి కనెక్టివిటీ లేదు. గురువు గారు, ఇక్కడ సర్పరజ్జు భయ భ్రాంతిలో తాడు ఉందన్న సంగతి తెలియదు. పూర్వస్మృతి వల్ల కాలి కింద పడింది పామే అన్న భావన కలిగింది. మనం దీన్ని ఎట్లా తీసుకోవాలి? తాడు పామైందనే కాలేదు. తాడుని తాడుగా కాక పూర్వస్మృతి వల్ల అది నీకు పావుగా భయంగా గోచరమైంది. పూర్వస్మృతి అంటే గురువు గారు? పూర్వస్మృతి అంటే పూర్వ జ్ఞాపకాలు. అసలు పావుని చూడలేదనుకో, కాలి కింద కర్ర పడినా, పావు పడినా, తాడు పడినా నువ్వు గుర్తించలేవు. అంటే ఇంతకుముందు పాము అనే ఒక భయం కలిగింది, అది ఆ స్మృతి మళ్ళీ కలిగిందంటారా? పాము భయం ఒకటి ఉండబట్టి కాలి కిందకి వచ్చింది. తాడు అయినప్పటికీ మరి పాము భయం కలిగిందిగా. ఎలా కలిగింది? తాడు యొక్క ఆభాసము చేత కలిగింది. సపోజ్ కాలు కింద వచ్చి నువ్వు తాడే అన్నావు అనుకో, పాము భయం ఉండదు. కాబట్టి మనం ఏ విధంగా తీసుకోవాలి? నిజానికి ఆత్మ నుంచి ఏదో బయటికి రావటం, అది ఒక జడమైన దేహము, ఒక మస్తిష్కము, ఇంద్రియాలు అక్కడికి చేరటము, ఇది ద్వైతంలో చెప్పుకున్న ఒక సిద్ధాంతం.
నువ్వు ఎలా చూడగలుగుతున్నావు అంటే ఆభాస కాంతిలో అన్నారు. పూర్తిగా చీకటి కాదు, పూర్తిగా వెలుగు కాదు. బాగా చీకటిగా ఉందనుకో, నాయనా, గురువు గారు. అవును. చీకటిగా ఉంటే అక్కడ తాడున్నాయని లేనట్లే నీకు. ఉమ్, పూర్తిగా వెలుగు ఉందనుకో, భయం క్వశ్చనే లేదు అక్కడ. అవును గురువు గారు. పూర్తిగా వెళ్తున్నా అసలు ఉన్న త్రాడుగా కనిపిస్తుంది కదా. అంతేగా మరి. ఉమ్. చీకటిగా ఉన్న త్రాడు అసలు అక్కడ ఏమున్నది కూడా తెలియదు. పాము ఉంది, ఆ త్రాడు ఉంది అది. అసలు భయం క్వశ్చనే లేదు. ఉమ్, అంటే ఎటువైపు నుంచి చూసినప్పటికీ వెలుతురు ఉంటే అసలు భయం క్వశ్చనే లేదు అసలు. అవును. పూర్తిగా చీకటి ఉందనుకో, అసలు తాడు ఉన్నా లేనట్లే అక్కడ. పొరపాటు పట్టడానికి కారణం ఏంటి? అటు పూర్తి చీకటి కాదు, అటు పూర్తి వెలుగు కాదు, మధ్యస్థంలో ఉంది. గురువు. అందుకని ఎరువు తెచ్చుకున్న కాంతి అన్నారు. ఉమ్, బారోడ్ కాన్షియస్నెస్ లాగా. ఉమ్, ఇంకో విషయం ఏంటంటే అసలు ఆత్మకి అన్యముగా జడ ఉండాలి ఒకటి. ఈ చెట్ల గురువు గారు. అవును. ఆత్మ జీవుని గుర్తించదు. ఈ మాయ నేను ఆత్మని గురించి గుర్తించే క్వశ్చనే లేదు అసలు. ఉమ్, ఉమ్. దీనికి ఉనికి లేదు, దానికి ఉనికి ఉంది. ఆత్మకి భిన్నంగా లేకపోవచ్చు. మాయకి మాయ కానీ ఆత్మ మీద ఆధారపడి ఉన్నదిగా. ఆత్మ కొంచెం సమస్య లేదు. ఆత్మ ఏంటో తెలియదు కానీ తెలియదు. ఇప్పుడు మాయలో అంతా మాట్లాడుకుంటున్నాం కదా గురువు గారు. నాయన, తాడు అని తెలిస్తే నీకు భయం ఎందుకు కలుగుతుంది? ఆత్మని నిలిచి ఉంటే నీకు దేహాత్మకి బంధము, జననము, మరణ భయం ఎందుకు కలుగుతుంది? కలగదు. కాబట్టి నేను చూస్తున్నాను అంటున్నావు అనుకో, ఆ చూచే నేను అటు జడము కాదు, ఇటు చైతన్యము కాదు. దానికి ఏమన్నారు ఆదిశంకరులు? జడ చేతనముల కలయిక అన్నారు. చిత్తు జడ గ్రంథి అన్నాడు. అది ఒక ముడి కింద వర్ణించారు. గురువు గారు. అవును. కాబట్టి అరువు తెచ్చుకున్న వాటిల్లో ఇది మెదడుకి వెళుతుంది, అక్కడి నుంచి ఇటు వస్తుంది. ఇదంతా కూడా కల్పనలో భాగం. యు ఆర్ ట్రయింగ్ టు సబ్స్టాన్షియేట్. అంటే మరి దానికి ఏదో ఒక ఎనర్జీ. ఇప్పుడు అహంకారాన్ని నిలబట్టడానికి మనం చెప్పుకుంటున్నాం కదా గురువు గారు, ఆత్మ యొక్క చైతన్య ప్రకాశంలోనే ఇది ప్రభావితం అవుతుందని. నీకు తెలియదుగా. తెలియదు, బట్ అవగాహన చెప్పుకుంటున్నాం కదండి. ఆత్మ తాడు నీకు తెలియదుగా. తాడు తెలిస్తే పాము భయం కలగదుగా. తాడు అన్న సంగతి తెలియదు కాబట్టి నీకు దేహాత్మ బుద్ధి, బంధము,
జననం మరణం గురించి ఆలోచిస్తున్నావు. అవును. అక్కడ కూడా సర్పరచ్చు భయ భ్రాంతి అనే దానికి ఇది ఒక భ్రాంతి. భ్రాంతి అంటే లేనిది ఉన్నట్లుగా కనపడుతుంది అంతవరకు. ఉమ్, ఉమ్. లేనిదే ఉన్నట్టు కనపడుతుంది, లేని జగత్తు ఉన్నట్టు కనపడుతుంది. అదే సమయంలో ఆత్మ ఉన్నా లేనట్టుగా తోస్తుంది నీకు. పాము భయం కలిగినప్పుడు అది తాడే, కానీ ఆ భయంలో తాడు కనపడుతుంది. అవును. ఇక్కడ కూడా అంతే. విన్నారా? గురువు గారు, ఒకసారి చదువు. ఆత్మ నుంచి ఒక అభాస కాంతి ఎగసి మనోభూమిక అయిన మెదడుని చేరుతుంది. ఎరువు తెచ్చుకున్న కాంతిలో లోకాన్ని చూడటం మనసు పని. అలా చూడనప్పుడు సృష్టి లేదు. బాగానే ఉంది. ఉమ్, ఇప్పుడు నీకు సృష్టి లేదని ఎలా తెలిసింది? సృష్టి చెప్పిందా ఉన్నట్టు, దేని చెప్పిందా ఉన్నట్టు. ఉమ్. నేను చూస్తున్నానంటున్నావు, నా ఇంద్రియాలతో చూస్తున్నానంటావు. ఆ, చెప్పినట్టు అంటే దీని అర్థం ఏంటి? నీవు ప్రొజెక్ట్ చేస్తేనే అవి కనపడుతున్నాయి. అవి నీ ఆలోచనలు. నువ్వు ఆలోచించకపోతే లేవు అసలు అక్కడ. అవును. నీలో తావు భయం కలగకపోతే తాడుగానే చూస్తావు. ఏమైనా అవును గురుగారు, భయం కలిగింది కాబట్టి అక్కడ పాము అనుకుంటున్నా. ఇవన్నీ కూడా ఆలోచనలు అని చెప్పటం. ఆ, ఆ. దేవ ఆలోచన, జగత్ ఆలోచన, పుట్టుక ఆలోచన, మరణం ఆలోచన. ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేని వల్ల వస్తున్నాయి? పూర్వస్మృతి వల్ల వస్తున్నాయి ఆలోచన. లేకపోతే ఆలోచన రావుగా. ఉమ్, ఉమ్. గురుగారు, అంటే ఈ మాట ఇక్కడ కూడా అంతా అంతా అంటే రూట్ కాజ్ ఆత్మని చెప్తున్నట్టుగా ఉంది ఇక్కడ. రూట్ కాజు మూలము అంతేగా మరి. అదే తాడు ఉండబట్టే భయం కలిగింది, అలానే ఆత్మ ఉండబట్టే ఈ ఈ ఆ మనస్సు చూడటం మొదలు పెట్టింది. తాడు ఉన్నట్టు తెలిస్తే నీకు పాము భయం కలుగుతుందా? బయటలోనే తీసుకోపోని. ఉమ్. అదే ఆ భయం కలగటానికి కారణం ఆ తాడే కదా. పాము తాడైందే, పని తాడు పావైందే. ఏది కాలేదు. ఊహించుకుని ఉమ్. సత్యాన్ని మరచి, తాడుని మరచి, నీలో ఉన్న ఆలోచనని బయటికి పెట్టి ఇది పావని నువ్వు నిర్ధారణ చేస్తున్నావు. తాడు చేయటల్లా. తాడు చేయట్లేదు, క్లైమ్ నేను చేస్తున్నా. అదే పాయింట్. ఉమ్. ఏ బేసిస్ మీద చేస్తున్నావు? పూర్వ స్మృతి వల్ల చేస్తున్నావు. చేయటానికి ఆధారం చైతన్యమే కదా. చైతన్యంలో ఏదీ లేదు. చైతన్యంలో లేకపోవచ్చు, కానీ అది ఆధారం చేసుకుని చెప్తున్నా కదా. ఆధారము అంటే ఈ విధంగా తీసుకో. ఓ చీకటిగా ఉంది, అక్కడ వస్తువు ఉంటుంది, నువ్వు ఉంటావు, కానీ ఆ వస్తువుని నువ్వు చూడలేవు. అవును. ఎలా చూస్తావు? వెలుతురు పడ్డప్పుడు చూస్తావు. ఏనారా? గురుగారు, అవును. ఆ వెలుతురు ఆ వస్తువుని సృష్టించలేదు అక్కడ. ఉమ్. వస్తువుని ప్రకాశింపజేసింది.
అది నువ్వు గుర్తించేట్టు చేసినంత వరకే. అవునవును. నేను గుర్తించడానికి అది వెలుతురు ఉపయోగపడ్డది. అంతేగాని ఆ వెలుతురు వల్ల నువ్వు వస్తువు అనేది అక్కడ వెలుతురు వస్తువుని సృష్టించలేదు. వెలుతురు వస్తువుని సృష్టించలేదు, అట్లానే దేహాత్మ బుద్ధిని సృష్టించలేదు. ఆత్మ ఎదుటే ఆ వెలుతురు ఎదుటే నీవు గుర్తించావు. అవునవును. దేహము, సంసారము, జగత్తుని, కష్ట సుఖాలను గుర్తించాలి అంటే జ్ఞానం ఎదుటే గుర్తిస్తున్నావు. జ్ఞానం సమక్షంలోనే ఇవన్నీ గుర్తిస్తున్నా. ఆ విషయం తెలియదు. జ్ఞాన సమక్షంలో గుర్తిస్తున్నాను తెలియదు. అందుకని ఈ సిద్ధాంతం చెప్పారు. ఒక అభాస కాంతి మస్తిష్కాన్ని చేరుతుంది, దానివల్ల నువ్వు చూస్తావు, లేకపోతే సృష్టి లేదు, జగత్తు లేదు అన్నారు ఫిజిక్నర్. అసలు ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది ఎప్పుడు ఆలోచించావా? లేదు గురువు గారు, అది దేహం అంటే ఎలా దేహం కూడా ఒక ఆలోచన గురించి దేహమా ఉన్నట్టు చెప్పడం లేదు. ఈ దేహంతో నువ్వు జగత్తును చూస్తున్నావు. మరి అట్లా తీసుకోవాలి మనం. అంటే ఇప్పుడు వస్తువు చెప్పకపోయినా గుర్తిస్తున్నాగా నేను. గుర్తించేది అంటే దేహంతో తర్వాత గుర్తిస్తున్నావు. అవునవును. వస్తువు చెప్పట్లేదు, దేహం చెప్పట్లేదు నేనున్నానని. వీడు చెప్తున్నాడు నేనంటే దేహం అని. కానీ అంటే వీడు చెప్పకపోతే దేహం లేనట్టేనా? అంతేగా మరి. నిద్రపోతుంటే నీ దేహం ఏమైంది, నీ పుట్టుక ఏమైంది, నీ తల్లిదండ్రులు ఏమైనా నిజంగా ఉంటే వాళ్ళు కూడా కనపడాలిగా. కాసేపు నిద్రపోతేనే నీ సంసారము, దేహము, ఇల్లు, వాకిలు ఎగిరిపోతుంటాయి. అవును. మరి ఉండి ఎగిరిపోతున్నాయి, అసలు లేవంటే అసలు లేవు. కూడా పట్టడం చాలా కష్టం. ఎందుకంటే వస్తువు కనిపిస్తుంది ఎదురుగా, ఒకవేళ వీడు ఆలోచించకపోయినా అది దాని గురించి స్ఫురణ లేకపోయినా కనిపిస్తూ ఉంటుందిగా. స్పృహ లేకపోతే ఎలా కనిపిస్తుంది నీకు? గురువు గారు, వస్తువు ఉంటేనే కనపడుతుంది. దానికి సంబంధించిన జ్ఞానం ఉంటేనే కనిపిస్తుంది. అంతేగా. ఇప్పుడు నీకు కావాల్సిన వస్తువు ఇంట్లోనే ఉంటుంది, నీ దృష్టి దాని మీద పడితే నువ్వు గుర్తించలేవు. ఇంతకుముందు గుర్తించావు కాబట్టి ఎక్కడో మర్చిపోతే నీ దృష్టి దాని మీద పడితే అమ్మాయి దొరికింది అంటావు. అవునవును. అసలు గత స్మృతి లేదనుకో, ఎలా గుర్తిస్తావు? ఏ విధంగా? అందుకని మహర్షి ఉంటున్నారు, ఆత్మని మరిచి అన్నారు ఇక్కడ. మరిచి అన్న పదాన్ని మనం ఎలా తీసుకోవాలి? ఆత్మగా ఉంటూ నీవు ఆత్మ అయి ఉంటూ దేహాత్మ బుద్ధి జనించింది కాబట్టి మరొకటి అన్నమాట అన్నారు ఇక్కడ. ఇప్పుడు ఒక వస్తువు ఆల్రెడీ ఉన్నది, నువ్వు మర్చిపోయావు, తెలియదు. మర్చిపోయావు కాబట్టి వస్తువు ఇంట్లో ఉన్నా కానీ ఎక్కడుందో తెలియదు. అవును. ఇక్కడ కూడా అహం స్ఫురణ అనేది ఒకటి ఉన్నప్పటికీ దాన్ని మరచి నువ్వు దేహం అనుకుంటున్నావు కాబట్టి అది నీకు తెలియటల్లా. పోని తర్వాత ప్రకాశించింది అనుకుందాం. ప్రకాశించినప్పుడు ఏమైంది? కొత్తగా ఏది రాలే, కంఠాభరణంలో రాలేదు, దశ రాలేదు,
వేసిట్టినాడు. గురుగారు అవును. ప్రకాశించిన అంటారు తర్వాత వస్తువు సంగతి, మరి వస్తువు అని అక్కడ గుర్తించేవాడు లేడు కాబట్టి వస్తువు ఇంకా అసలు లేదంటారా? కనిపించినా లేదా ఇంకా అది? వస్తువు నీవు అనుకున్నావు కాబట్టి అది ఉంది, అనుకున్నది లేదు. నువ్వు అనుకుంటే సంసారం ఉంది, అనుకోకపోతే సంసారం లేదు. అంటే ఇప్పుడు ప్రకాశించిన తర్వాత అనుకునేవాడు లేడు కాబట్టి ఇంకా దానికి సంబంధించిన జ్ఞానం ఉండదు, ఇంకా సృష్టి ఎగిరిపోయింది. వస్తువు ఎగిరిపోయింది. సృష్టి ఎందుకు ఎగిరిపోయింది? అనుకునేవాళ్ళు లేడు అక్కడ. అదే అంటే సృష్టి ఉన్నా అనుకునేవాడు లేడు కాబట్టి సృష్టి లేదు. వస్తువు ఉందని తెలుసు, అనుకునేవాడు లేడు. చేతనైన ఆత్మ ఉన్నప్పటికీ ఆ, నువ్వు అనుకుంటున్నావు కాబట్టి ఆత్మ మరిచావన్నారు. గురువు గారు. నిజానికి ఆత్మని మరొకటి అంటూ జరగదు. అందుకని శ్రుతిగా ఏమంటున్నారు? ఆలోచన లేని మనస్సే ఆత్మ అన్నారు. మీకు ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో అన్యత్వం ఏర్పడింది, భిన్నత్వం ఏర్పడింది. ఇవన్నీ ఎక్కడున్నాయి? నీ మైండ్ లోనే ఉన్నాయి, నీ మనసులోనే ఉన్నాయి. మనస్సు అన్నా, వ్యక్తిత్వం అన్నా, జీవుడు అన్నా అంతా ఒకటే. మరి జీవుడికి ఆధారం ఏంటి? ఆత్మే. నీ ఆలోచనకి ఆత్మస్థితికి మధ్యలో గ్యాప్ ఏ ఉండదు. ఆభరణానికి బంగారానికి గ్యాప్ ఉందే? లేదు గురుగారు. ఇక్కడ కూడా నీ దృష్టి చింతావిహీనమైపోతే ఇన్స్టంటేనియస్ గా వృత్తి చింత ఉంటుంది అక్కడ. కానీ సమస్య ఎలా ఉంది? ఆలోచన లేకపోయినా నువ్వు నష్టం కావటంలే. ఆలోచన చూస్తున్నావు, ఇంకో ఆలోచన చూస్తున్నావు, ఆలోచనలు మారుస్తున్నావే తప్ప పూర్తిగా చింత విహీనం కలగటం లేదు. పూర్తిగా అంటే ఇక్కడ జాగృత అవస్థలో కూడా చూస్తున్నా కూడా దాని అంటే అక్కడ పూర్తిగా అదే తదేక ధ్యాసలో అలానే ఉండాలంటారా గురువు గారు? జాగ్రత్త అవస్థలో కూడా నీవు ఆత్మతోనే ఉన్నావు, గానే ఉన్నావు, తెలియకుండా ఉన్నావు. స్వప్నంలో అవుట్ ఆఫ్ క్వశ్చన్. నిద్ర అసలు నీకు పనికి రాదు. ఈ జాగ్రత్త అవస్థలో నేను ఉన్నానన్న ఎరుక, అహంస్ఫురణ ఒకటి ఉండబట్టి నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను పనిచేస్తున్నాను, నిద్రిస్తున్నాను, మేల్కొంటున్నాను అంటున్నావు. చెప్పినట్టు దాని అర్థం ఏంటి? ఆత్మ ఎదుటే అవస్థాత్రయములు సాగిపోతున్నాయి అని అర్థం. దేహం మార్చామనుకో అలాగే అయిపోయింది. స్వప్నానికి వచ్చామనుకో నీ సంసారము, ఇల్లు, వాకిలి ఎగిరిపోయింది అక్కడ. స్వప్నాలు జాగ్రత్త అవస్థలో ఉన్న ఇంటికి వెళ్ళాలంటే కుదరదు నీకు. ఎందుకని కుదరదు? స్థూల దేహంతో డీలింక్ అయినావు, సూక్ష్మదేహమైన మనస్సుతో లింక్ అయినావు, దానిలో ఉన్నవి చూస్తున్నావు కల్లో. కలగనే వాడే నిద్రిస్తున్నాడు, నిద్రించిన వాడే మేల్కొంటున్నాడు, మేల్కొన్న వాడే మళ్ళీ నిద్రిస్తున్నాడు. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? నేను ఉన్నాను
అన్న తెర మీద జరుగుతుంది. తెరకి దీనికి సంబంధం లేదు. తెరలో తప్పులు లేవు, కాగితంలో అక్షరాలు లేవు. గురుగారా, ఆ కాన్షియస్ ఆధారంగానే జరుగుతున్నాయి, కానీ దానికి దీనికి సంబంధం లేదు. అందుకనే దాన్నేమో పూర్ణ జ్ఞానం అన్నారు, ఆత్మస్థితి. దీన్నేమో అభాస కాంతి అన్నారు. అభాసం అంటే స్వయం ప్రకాశము లేని, తన ఉనికిని తానుగా తెలుసుకోలేనటువంటి కాంతి. ఒకదాని మీద ప్రకాశిస్తుంది. చంద్రకాంతి అభాసము, కానీ చూడటానికి మాత్రం చంద్రుడు పౌర్ణమని, శుక్లపక్షం అని, కృష్ణపక్షం అని అంటున్నావుగా. అవునవునవును, దాన్ని ఆధారం చేసుకొని మాసాలన్నీ వస్తాయి. నీకు అర్థం అవుతుంది. ఎందుకని సూర్యుని చూస్తున్నావు, కృష్ణపక్షము శుక్లపక్షం చూస్తున్నావు. ఇక్కడ చంద్రుడికి కాంతి లేదు, బారుడు అంటే నీకు అర్థమైంది. ఆ విధంగా నువ్వు చూడలేవు. దేహాత్మబుద్ధితో జగత్తుని, దేహాత్మబుద్ధి లేకుండా ఆత్మని కనెక్టివిటీ ఉండదు నాయన. ఒక అవస్థ మారింది అంటే పూర్తిగా డీలింగ్ అయిపోతాం అక్కడ. దేహము జగత్తుతోటి కలగలేవు. కలగంటున్నప్పుడు దేహస్మరణ లేదు. ఎట్లా తీసుకోవాలి? ఇది పూర్తిగా మానసికం. చెప్పారు కదా, తెర మీద బొమ్మలు, అవి తెరకి పేర్లలు, కాగితం మీద అక్షరాలు వాటికి పేర్లలు అని చెప్పారు కదా. అది మళ్ళీ ఒకసారి చెప్పండి. తెర, బొమ్మలు, కాగితము, అక్షరాలు కలిసే ఉంటాయి, కానీ నీ దృష్టి కాగితం మీద ఉండదు. అవును. ఇక్కడ కూడా నీ దృష్టి వాసన వల్ల బయటికి పోయింది. అదే నువ్వు ఆత్మ వైపు దృష్టి మళ్లించావనుకో, అప్పుడు నీకు ఉండదు. చూచే నేను ఒకటే ఉంటుంది. జ్ఞానముతో ఇంద్రియాల ద్వారా దేహము, సంసారము, జగత్తును చూచేటువంటి జ్ఞానము అది అభాసమే కావచ్చు. ఆత్మజ్ఞానము రెండు ఒకటే. ఒకటే అంటే ఒకటే ఈ విధంగా కనపడుతుంది. అంటే కాయిన్ కి అటు ఇటుగా ఉన్నట్టుగా. నువ్వు కాయిన్ అటు ఇటు అని చెప్పకున్నా రెండు వైపులను ఏకకాలంలో. ఆభరణం చూస్తున్నప్పుడు బంగారం క్యారెక్టర్ చూడు. అవునండి, కరెక్టే. అవును, బంగారం క్యారెక్టర్ చూస్తే అక్కడ ఆభరణం లేదు అక్కడ. అవును అవును, అర్థమైంది. ఆత్మ ప్రకాశంలో జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఎగిరిపోతున్నారు. అవునండి, ఉండి ఎగిరిపోతున్నారు. అసలు లేరా అంటే అసలు లేరు. ఈ అహంకారం జన్మించినప్పుడు అసలు ఆత్మ ఏమిటో తెలియదు. ఆత్మ లేకుండా అహంకారం జనించదు. సో ఆత్మ ఆధారంగానే అంతా కలుగుతోంది అని ఊరికి అనుకుంటున్నావు. మూలానికి జీవుడు ఉన్నట్టు నీకు తెలియదు. గురువు గారు, నువ్వు నిద్రపోతున్నప్పుడు నీకు సంసారము, దేహము ఉన్నట్టు నీకు తెలియదు. అవునండి. ఎందుకు తెలియదు? పూర్తిగా స్థూల సూక్ష్మ దేహాలతో డీలింగ్ అయినావు.
ఆ గురువు గారు. అవును. అయిపోయింది, అది ఎక్కడ ఉన్నావు? ఆత్మతోనే ఉన్నావు, ఆత్మగానే ఉన్నావు, తెలియకుండా ఉన్నావు. ఆ గురువు గారు. అందుకని కరుణ నీకు తెలియదు. మరి ఎక్కడ తెలియాలి? జాగ్రత్త అవస్థలోనే తెలియాలి. ఆ గురువు గారు. అక్కడే గుర్తించగలుగుతాను ఏదైనా సరే. జాగ్రత్త అవస్థలోనే గుర్తిస్తున్నాను. ఆత్మని గుర్తించాలి అంటే ఇప్పుడు గుర్తించేవాడు కష్టం కావాలి. ఆ గురువు గారు. ఆ గురువు గారు. అదే నేను గుర్తించను, నేను ఆత్మను గుర్తిస్తానంటే అలా గుర్తించలేము. ఆ గురువు గారు. దానికి ఉదాహరణ చెప్పారు. ఈ అహంకారం అనే జ్ఞానం అగ్ని లాంటిది. దాంతో నువ్వు ప్రవృత్తి లాంటిది అనుకో, సూర్యుని చూడటానికి బయలుదేరుతుందిట, కరిగిపోయింది మొత్తం. ఆ గురువు గారు. అర్థమైంది. ఇక్కడ కూడా దేహము జగత్తు సంసారాన్ని చూస్తున్నటువంటి ఈ మాయా నేను లోపలికి వెళ్ళి ఆత్మని చూడకపోతే నష్టమైపోతుంది, ఉండదు. ఎందుకని? అంటే అనుగ్రహం కావాలిగా గురువు గారు నష్టం అవడానికి. అనుగ్రహం కావాలంటే నిన్ను అట్టి పెట్టి అనుగ్రహం ప్రకాశించదు. గురువు గారు అదే. ఆత్మకి మారు పేరు అనుగ్రహం, ఆ గురువు గారు. ఇంకో పేరు అనుగ్రహం, దైవానికి మారు పేరు అనుగ్రహం. అసలు ఉన్నది అనుగ్రహం, లేనిది సృష్టి. అట్లా తీసుకో. ఆ గురువు గారు. ఇప్పుడు అర్థమైంది గురువు గారు. సరోజగా ఉంటూ అనుగ్రహం ఉంటే నేను ఆత్మని దర్శిస్తాను అనుకుంటున్నాను. అది కుదరదు గురువు గారు. ఇట్స్ ఇంపాసిబుల్. సరోజని అంత ముందిస్తుంది, మాయ తొలగిస్తుంది. చీకటి ఉంటూ సూర్యుడు ప్రకాశించడు. అవును గురువు గారు. స్వరూప జ్ఞానం ఉంటూ జీవుడు జగత్తు ఈశ్వర సృష్టి జరగదు. ఆ గురువు గారు. కదా? అర్థమవుతుంది గురువు గారు. ఏదైనా రవి ఇంకేమైనా ఉందా? గురువు గారు. నువ్వు ఎంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినా చివరికి నాకు ఆత్మ తెలియటం లేదని అంటావు. ఎందుకు? మనస్సు అదే, ఇంకా ఆ మనస్సు అనేది అది ఎంత అవగాహనకు వచ్చినా కూడా అది సత్యంగానే భావిస్తూ అందుకే అన్నారు శంకరుడు, కంఠాభరణం అన్నారు. మెడలోనే ఆభరణం ఉన్నప్పటికీ, నీవు ఆత్మగా ఉన్నప్పటికీ ఎక్కడ వెతుకుతున్నావు? బయట వెతుకుతున్నావు. గుళ్ళు గోపురాలు తిరుగుతున్నావు. ఏ గుడికి పోతే నాకు ఆత్మ ప్రకాశిస్తుందని. గురువుగారు. ఎక్కడికి పోయినా ప్రకాశించటం లేదు. ఇదే మనస్సు కదా. కాబట్టి ఒకటి బాగా గుర్తుపెట్టుకో, చూచే నేను భయానేది కావచ్చు. దేనిని చూడకపోతే అది అలవాటైతే తన్ను తాను చూస్తుంది. అది రియలైజేషన్. అర్థమైంది. అవునవును. తన్ను తాను చూచేది ఆత్మ మాత్రమే. జీవుడు తను తాను చూడలేడు. అంటే ఇదే మనస్సుతో దేనిని గుర్తించకుండా ఉంటే అంతే. అక్కడ ఉన్న ఆ కాన్షియస్ తను తాను చూసుకుంటుంది అనుగ్రహం చేత. అనుగ్రహం ఉన్న పదం బట్టి చూడదు. అదే ఆత్మ ప్రకాశించదు. గురువు గారు. పైగా ఆత్మ ప్రకాశంలో నీకు పొరపాటును కూడా అనుమానం రాదు. రవి అనేవాడు ఏమైనాడు? సంసారం ఏమైంది? ఉందా లేదా? జగత్ ఏమైంది అనే ప్రశ్న నీకు తల ఎత్తదు. గురుగారు.
అయ్యో నా సంసారం పోయింది అని అనుకునేవాడు లేడు అక్కడ. అట్లా ఉంటుంది స్వరూప జ్ఞానం. పైగా కొత్తగా వచ్చినట్టు కూడా అనిపించదు. ఇది ఇంతకు ముందు కదా. అంత అవుతుందా? ఆ స్థితి అట్లా ఏర్పడుతుంది అది అప్పుడు. ఏర్పడటం కాదు, ఆ స్థితి ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు ఏర్పడింది మాయాస్థితి, అన్యస్థితి, వేదస్థితి, మరణస్థితి. ఇది అభాస కాంతిలోనే ప్రకాశిస్తుంది. అంటే స్థితి ఏర్పడటం అంటే అభాస కాంతి పోయింది లేనిది లేనట్టుగా పోయి పూర్ణ కాంతి ఎస్టాబ్లిష్ అవటం. ఇది పోయినా పోకపోయినా పూర్ణకాంతికి వచ్చే ఇబ్బంది లేదు. బాంబే ఉంటే లేకపోతే దానికి ఏమైనా ఇబ్బంది లేదు గురువు గారు. అట్లా ఉంటుంది. ప్రపంచం మునిగిపోయినా, మొత్తం నష్టమైపోయినా, సంసారం కనపడకపోయినా, నేను ఉన్నానన్న జ్ఞానానికి ఇబ్బంది లేదు. నువ్వు నిద్రపోతావా? నిద్రపోతాను గురువు గారు. నిద్రలో జగత్తు విషయం గాని, సంసార విషయం గాని అది ఉన్నట్లా లేనట్లా? నిద్రలో అసలు ఏం లేదు, జగత్తు లేదు, సంసారం లేదు, భార్య పిల్లలు ఎవరు లేరు. అయినా కంఫర్ట్ గా ఉండవుగా. ఉన్నాను. కాబట్టి జాగ్రత్త అవస్థలో కూడా నిద్రపో అని అర్థం. గురువు గారు అది అలవాటు చేసుకోవాలి. కాబట్టి నిద్రని నువ్వు అలవాటు చేసుకోకల్లా, నిద్రని స్వరూపం. అంటే ఆలోచన లేని స్థితిని. ఇప్పుడు ఒకదాని తర్వాత ఆలోచనలు బాగా వస్తున్నాయి నీకు. కానీ కంటిన్యూస్ షో కనపడుతుంది. చూచే నేను పరోక్ష జ్ఞానము. నీవు చూచినా చూడకపోయినా ఆత్మకు వచ్చే ఇబ్బంది ఏం లేదు. చెప్పుకోవటానికి దేహము ఆత్మే, జగత్తు ఆత్మే, సృష్టి ఆత్మే అని అన్ని చెప్పుకున్నా అది ఆధారమే గాని భిన్నం. అది ఎలా ఉంటుందంటే, పాము భయం కలిగించినప్పుడు ఇది తాడే, భయం లేనప్పుడు ఇది తాడే అన్నట్టుగా ఉంటుంది. తాడు పాము కాలేదని నువ్వు అనుకున్న పాము తాడులో కలిసి తాడైంది అంటావా? లేదు పొమ్మన్నావు. అవును, కలవటం అంటూ ఉండదుగా. సో అట్లా ఉంటుంది ఇక్కడ కూడా. ఆ మాట అడిగింది మహర్షిని. జనన మరణాలు, ఈ జగత్తు ఉండి నశించింది, అసలు లేదా అంటే అసలు లేదు పొమ్మన్నాడు. అది అర్థం చేసుకో. ఉనికి లేనిది ఉన్నట్టుగా నీ కనపడుతుంది, అది నీ భావనని గుర్తించు. అంతవరకు ఆ భావన కూడా అసలు లేదు. ఆ భావన చేసే థింకర్ చూస్తే లేడు వాడు. లేడు. కాబట్టి దేహముని